నెల్లూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను కాస్త రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చూస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆరోపించారు. కుల రాజకీయాల కోసం పార్టీని స్థాపించలేదని, ఏ కులానికి అన్యాయం జరిగినా జనసేన ముందుంటుందని తెలిపారు. జగన్ కుల రాజకీయాలు చేయడంలో మహా దిట్టని జనసేన నాయకురాలు విజయలక్ష్మి విమర్శించారు. నా పేరు పోలిశెట్టి వంశీకృష్ణ. నేను విజయవాడ సెంట్రల్ యువ సమన్వయకర్తని జనసేన పార్టీ. మరి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయం. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో ప్రభుత్వంలో కూడా అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించడం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాని తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని వారి ఆవేశానికి గురి చేసి వారిని వైసీపీ వెనక అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర లబ్ధి పొందాలని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం జరిగింది. ఈ నరేంద్ర అనే నిన్న ఆయన అక్కడ చెప్తున్నాడు, ఏ కాపు యువతకి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వంగవీటి వారసుడిగా నేనున్నానని చెప్తున్నాడు. ఎవరయ్యా వంగవీటి నరేంద్ర వారసువి? నువ్వు వంగవీటికి వారసులంటే వంగవీటి మోనరంగ బిడ్డగా వంగవీటి రాధా గారు వారసుడని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన వారసుడు. నువ్వు అంటగట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలు పెట్టారు, తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు. ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అది ఎలాగైనా సరే రెండు పార్టీలు విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మారుమూల జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గుచేటు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా. మీకు కాపు కులం ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందరినీ అడుగుతున్నా నేను జనసేన పార్టీ నుంచి. మీకు కాపు కులస్తుల మీద ఇప్పుడు ప్రేమ వచ్చిందా? కాపు యువత మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చిందా? 5 సంవత్సరాలు అక్కడే ఏమైపోయారు మీరు? కాపులకి ఎంత న్యాయం చేశారు మీరు? కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు మీరు? కాపు యువతని చదువుకోవడానికి ఎంతమంది విదేశీ విద్యా పథకాలకు పంపించారు మీరు? మీరా మాట్లాడేది కాపుల గురించి? మీరా మాట్లాడాల్సింది కాపుల గురించి. కాపులకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు రాక్షస పాలన, రాష్ట్రాన్ని